ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుకల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఏ ఒక్కరూ కనిపించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ హోస్ట్ చేసినప్పటికీ అక్కడ ఎవరూ లేకపోవడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 15న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. టోర్నీలో పాల్గొన్న 8 దేశాల్లో భారత్ మినహా అన్ని దేశాలు పాకిస్తాన్లోనే మ్యాచ్లాడాయి. భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో టీమిండియా పాకిస్తాన్కు వచ్చేందుకు బీసీసీఐ నిరాకరించింది. దాంతో టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికలుగా నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ తయారు చేసింది. సెమీస్ మరియు ఫైనల్స్కు భారత్ చేరితే ఆ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరుగుతాయని చెప్పింది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన వాళ్ళెవరూ కనిపించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ హోస్ట్ చేసింది. కానీ పాకిస్తాన్ తరపున మాత్రం అక్కడ ఎవరూ లేరు. ట్రోఫీని అందించేందుకు ఎవరూ కనిపించలేదు. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఇది ప్రపంచ స్థాయి టోర్నీ. అక్కడ పీసీబీ ఖచ్చితంగా ఉండాలి. బాధాకరం ఏమిటంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఏ అధికారి కనిపించలేదు. అది చూసినప్పుడు చాలా బాధేసింది అని షోయబ్ అఖ్తర్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు.